నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు వాళ్ళ అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదకు రావటం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారు. ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో నాపై బురద చల్లటం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ళ ప్రచారమే. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మరొకసారి ప్రపంచనం సృష్టించబోతుందని స్పష్టంగా వారికి అర్థమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనికట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకెలాంటి సంబంధాలు లేవు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేసింది. 4 బృందాలుగా 3 జిల్లాల్లో పర్యటించిన సిట్ 33 ఘటనల్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది. ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 639 మంది నిందితుల్ని ఇంకా గుర్తించవలసి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్టు చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్ దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది. అదేవిధంగా రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్ 2 గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడుల్ని ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది. ఎన్నికలకి ముందు పోలీసు అధికారుల బదిలీలే ఘటనలకు కారణమని సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరలోనే అరెస్టు చేయాలని సూచించింది సిట్. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించింది. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 పెయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్ష కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8:45 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ జారీ చేస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పేద ప్రజల కోసం మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు. సోమవారం గుంటూరు రూరల్ పరిధిలోని చిన్నపలకలూరులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ అన్వేష్ కుమార్, కార్డియాలజిస్టు డాక్టర్ తేజస్విని, పల్మనాలజిస్టు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఊటుకూరి గోపీకృష్ణ, డాక్టర్ రత్నప్రసాద్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా అందజేశారు. ఆరోగ్యం పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని డాక్టర్లు వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు ఆరోగ్య సలహాలు తెలిపారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ సహకారంతో నిరంతరం ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, ఎన్నికల దృష్ట్యా కొంత విరామం అనంతరం మళ్లీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఏపీలో ఇటీవల సస్పెండ్ చేసిన పలువురు పోలీసుల స్థానంలో కొత్త వారిని ఎన్నికల కమిషన్ నియమించింది. నర్సరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్, గురుజల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావులకు పోస్టింగ్ ఇచ్చింది. పల్నాడు ఎస్బీ సిఐ 1గా బండారు సురేష్ బాబు, ఎస్బీ సిఐ 2గా యు శోభన్ బాబు, కారంపూడి ఎస్ఐగా కె అమీర్, నాగార్జున సాగర్ ఎస్ఐగా ఎం పటాభిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల
పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకి ఆయా ప్రాంతాల్లోని పలువురు పోలీసుల్ని బాధ్యులుగా చేస్తూ ఈసీ వారిని సస్పెండ్ చేసింది. అనంతరం వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తోంది. వికసించిన విద్యా కుసుమాలు మత సామరస్యానికి ప్రతీకలు. వరుస పేదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థులకు గుంటూరు నల్లచెరువు దారుల్ ఉలూం జమియా మహమ్మదియన్ అరబిక్ కాలేజీ విద్యాదాతగా మారింది. అంతేకాకుండా ₹1 కూడా ఫీజు లేకుండా ఉచిత విద్యను అందించడంతో పాటు భోజనం, వసతి సౌకర్యం కూడా ఉచితంగానే కల్పిస్తోంది. ఉన్నత విద్య ద్వారా ఉజ్వల భవితకు ఈ కాలేజీ వారధిగా మారింది. ప్రాథమిక విద్యా బోధన తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఉర్దూ భాషలలో జరగనుంది. కాలేజీ నుంచి అరబిక్, ఉర్దూలో విద్యా బోధన కొనసాగుతుంది. ఇస్లాం మతానికి సంబంధించి ఈ విద్యా బోధన ద్వారా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ కాలేజీ విషయానికి వస్తే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, పరమత సహనంతో కూడిన ఖురాన్ గ్రంథ పఠనం మత గురువుల పర్యవేక్షణలో సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ముస్లిం విద్యార్థులు ఈ కాలేజీలో చదువుకోవటానికి వస్తారు. ముస్లిం పెద్దలు, దాతల సహకారంతో ప్రస్తుతం ఈ కాలేజీ గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. నల్లచెరువు మదర్సాగా పేరు కాంచిన ఈ కాలేజీ సమాజానికి బాధ్యత కలిగిన పౌరులను అందించడమే కాకుండా విద్యా బుద్ధుల ద్వారా వారి ఉన్నతకు బాటలు వేస్తోంది. ఇదే విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ మౌలానా హసం, కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ ముఫ్తీ అబ్దుల్ బాసిత్, కమిటీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ వివరించారు. ప్రభుత్వ పరంగా తమ కాలేజీకి ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. విద్యతో పాటు మానవీయ విలువలు ఇక్కడ బోధిస్తున్నామని పేర్కొన్నారు. अल्लाह का लाख लाख शुक्र और उसका एहसान है जो हमारे हिंदुस्तान के अंदर बहुत सारे मदारिस और दीनी इदारे हैं. वो तमाम मदारिसों में से, स्कूलों में से, अरबी की स्कूलों में से दारुल महमूदिया नल्लाचरू मदरसा जो माशाअल्लाह जो है 30 साल से चल रहा है अल्हम्दुलिल्लाह. ये मदरसे के अंदर जो है 200-250 तलबा पढ़ते हैं, जिसके अंदर तेलुगु, इंग्लिश, हिंदी, अरबी, उर्दू तमाम दीनी तालीम जो है, इंग्लिश तालीम, तेलुगु तालीम, तमाम तालीम दी जाती है. माशाअल्लाह इस मदरसे से तमाम लोग अतराफ़ के हमारे इलाके के हिंदू, मुस्लिम, सिख, ईसाई तमाम लोग इस मदरसे से वाकिफ़ हैं. और तमाम हमारे जितने भी गैर मुस्लिम भाई हैं और हमारे जो है भाई हैं, लीडर हजरात हैं और दूसरे हमारे हिंदू भाई हैं पढ़े लिखे, तमाम लोग मदरसे में आते जाते रहते हैं. यहाँ के माहौल से जो है बाकायदा उन लोगों को मालूम है कि यहाँ का कैसा माहौल है. पाकीज़ा माहौल होता है और यहाँ पर जो है कुरान पढ़ाया जाता है और तेलुगु, इंग्लिश पढ़ाई जाती है और यहाँ पर बच्चों को फ्री जो है शिक्षा दी जाती है. इनसे कोई भी एक पैसा नहीं लिया जाता. तमाम का तमाम माशाअल्लाह तमाम हजरात मिलके जो है थोड़ा थोड़ा जो भी अल्लाह ने मौका दिया है थोड़ा या बहुत डालकर इस मदरसे को जो है चलाते हैं. अतराफ़ के इलाके के लोग जो है इस मदरसे से मोहब्बत करते हैं और इसके लिए दान देते हैं और चावल एक मुट्ठी चावल देते हैं और जो भी मसला होता है मदरसे का पूरा करते हैं. तरकारी देने वाले तरकारी देते हैं, चावल देते हैं, खिलाते हैं, कपड़े देते हैं बच्चों को. माशाअल्लाह हमारे कमेटी वाले हजरात और हमारे असातिज़ा 14 उस्ताद हैं और 220 तलबा तक माशाअल्लाह यहाँ पर है जो दीनी तालीम के साथ साथ इंग्लिश, तेलुगु, हिंदी की तालीम भी देते हैं. 14 जो है पढ़ाने वाले हैं और 4 काम करने वाले, 2 वॉचमैन और जो है 2 पकाने वाले. माशाअल्लाह पूरा जो है सालाना ख़र्च इसका आके तकरीबन 40 लाख रुपए इसका तकरीबन ख़र्च होता है. इसके अंदर तामीर और तालीम, शिक्षा और तमाम चीज़ें जो है माशाअल्लाह पब्लिक ही पूरा दान देकर जो है पूरा करते हैं. मैं दुआ करता हूँ हमारे हुकूमत आंध्र प्रदेश के लिए भी और हमारे तमाम साथियों के लिए जो हमारे मुस्लिम, गैर मुस्लिम, ईसाई, मुसलमान जो भी इसके अंदर ताउन करते हैं, अल्लाह उनको बरकत अता फरमाए, उनके बाल बच्चों को दिन दुगनी रात चुगनी तरक्की दे, हर बला मुसीबत से हिफाजत फरमाए. आंध्र प्रदेश के अंदर माशाअल्लाह ये हमारा मदरसा दारुल महमूदिया हिंदू, मुस्लिम, मुसलमान तमाम लोग जानते हैं और हम चाहते भी हैं कि अपने अपने बच्चों को यहाँ पर लाकर दाखिला दें. दाखिले का सीज़न भी चल रहा है तो बच्चों को लाकर यहाँ पर जमाएं. और 10th దాకా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ నుంచి అరబ్బీ, ముఫ్తీ, ఆలిం కోర్స్ వరకు, ముఫ్తీలో 7 ఏళ్ల కోర్స్ వరకు పెట్టాము. ఇప్పటి వరకు దగ్గర పిల్లలు 700 మంది పిల్లలు ఇక్కడ నుంచి చదువుకొని ఉన్నత విద్య కొరకు జహీరాబాదు, ఢిల్లీ, ఇలా హైదరాబాదు అని పెద్ద పెద్ద మద్రసా దారులు అటువంటి పెద్ద ఇక్కడ తర్వాత ఇంక 3-4 ఏళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ కొరకు వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి చదువుకుంటారు. ఇక్కడికి ఆలిం కోర్సులో 7 ఏళ్ల కోర్సు పెట్టాము. ఈ దగ్గర ఇప్పుడు ఈ మద్రసాలో పిల్లలు 220 మంది పిల్లలు ఉన్నారు. 16 మంది స్టాఫ్, టీచింగ్ స్టాఫ్,
ప్లస్ 2 వాచ్మెన్లు, ఒక మేనేజర్ గారు, మళ్ళీ కుకింగ్ స్టాఫ్ ఒక 4. వీళ్ళందరూ ఈ 200 మంది పిల్లల కోసం విద్యాభ్యాసం చేయటం, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. మరి వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతకాలి? ఓన్లీ ఉర్దూ, అరబ్బీ చదువుకుంటే పిల్లలు బతకడానికి ఇబ్బంది. వారికి దీనికోసం మన ఆంధ్రాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా చదివిస్తున్నాము. ఈ పిల్లల దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండా పిల్లల్ని భోజనంతో సహా ఇక్కడే చదివించి వాళ్ళకి విద్యావంతులు తీర్చిదిద్ది బయటికి పంపుతాము. ఈ పిల్లల కోసం భోజనం, ఈ సదుపాయాలు, ఈ వసతులు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని మీరు అడగవచ్చు. దానికి ఈ వసతులు ఏ ప్రభుత్వ సంస్థ ఇవ్వదు, ఏ సంస్థ ఇవ్వదు. మా ముస్లింలో ఉన్న అందరూ, ముస్లిం మతంలో ఉన్న అందరూ వాళ్ళ శక్తి కొలిది ఈ మద్రసాకి వాళ్ళ చేతనైన సహాయం అందిస్తారు. ఆ సహాయంతో ఈ మద్రసా నడుస్తుంది. ఇంకోటి, ఈ మద్రసాలో ముట్టి ఫండ్ అని ఒక పథకం ఉంది. ముట్టి ఫండ్ అంటే ప్రతి ఇంటికి మద్రసా నుంచి ఒక అతను వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో వండుకునే బియ్యంలో ఒక గుప్పెడు తీసి ఇతనికి ఇస్తారు. बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिरादरान इस्लाम, अल्लाह ताला का फजल उसका एहसान है कि हमारा ये मदरसे दारुल उलूम जामिया महमूदिया काला तालाब 1994 में ये मदरसे का जो है दारुल क़ामा शुरू हुआ है अल्हम्दुलिल्लाह। और इसमें इब्तदाई से लेकर अब तक अल्हम्दुलिल्लाह तरक्की पर जो है रास्ते पर है और हर एतबार से तामीरी, तालीमी और इसी तरीके से बच्चों की तरबियत के सिलसिले में अल्हम्दुलिल्लाह रोज़ बरोज़ जो है तरक्की पर है। और रोज़ अव्वल से ही अल्हम्दुलिल्लाह 100 से ज़्यादा तलबा थे। आज इस वक्त जो है अल्हम्दुलिल्लाह 200 तलबा हैं और इब्तदा से नाज़िरा, कायदा और इसी तरीके से शोबे हिफ्ज़ और शोबे आलिमियत 5 साल कोर्स और इसी तरीके से तेलुगु, इंग्लिश वगैरह 10वीं क्लास तक अल्हम्दुलिल्लाह हमारे इस मदरसे में चलता है। और 16 स्टाफ इसमें हैं पढ़ाने वाले वगैरह। और इसी तरीके से तामीरी काम भी बहुत ज़ोर पर हर साल और जो है चलता है। और इसमें अल्हम्दुलिल्लाह तमाम असातिज़ा और मुंतज़िमीन इसमें लगे हुए हैं और हर एतबार से तालीमी और तामीरी जो है तरक्यात से इस मुख्तसर वक्त में 100 हुफ़ाज़ कलाम जो है फ़ारिग़ हुए हैं और अतराफ़ व अकनाफ़ में दीनी खिदमत अंजाम दे रहे हैं। और बहुत से इसमें जो है अपनी तालीम जो है बड़े मदारिस से दारुल देवबंद। గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 17 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేంద్రాలు పేద ప్రజల నుంచి మన్ననలు అందుకుంటూ ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి పడకుండా వైసీపీ ప్రభుత్వం ₹1 కోటి వ్యయంతో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేంద్రాన్ని 10 పడకలతో ఏర్పాటు చేసింది. అలాగే వారంలో ఒకరోజు స్పెషలైజేషన్ డాక్టర్లతో కూడిన వైద్య సేవలు అర్బన్ హెల్త్ సెంటర్లో అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో స్థానికులు తమకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వైద్య సేవలు పొందుతున్నారు. కరోనా కల్లోలం తర్వాత జగన్ సర్కార్ తీసుకువచ్చిన వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన వైద్య సేవలు కూడా పొందేలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు రకాల బ్లడ్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలకు టీకాల వ్యాక్సిన్ కూడా అందిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని గుంటూరు ఆర్ అగ్రహారం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిజీ మీడియాకు తెలిపారు. అర్బన్ హెల్త్ కేంద్రాల్లో లభించే వైద్య సేవల గురించి వివరించారు. నా పేరు డాక్టర్ లిజీ. నేను ఇక్కడ 1.5 ఇయర్గా చేస్తున్నాను. మేము అన్ని రకాల వైద్య సహకారాలు ఇక్కడ అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 60 బ్లడ్ టెస్టులు చేస్తున్నాం. 176 మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజు 100 దాకా ఓపీ వస్తుంది. నల్లచెరువులో జనాలు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అంత దూరం వెళ్ళి ఆ రష్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఏ ఏరియాకి ఆ ఏరియాను హాస్పిటల్ ఉండేటట్టు అన్న ఇన్నోవేటివ్తో ఈ హాస్పిటల్స్ అన్నీ క్రియేట్ చేశారు. గుంటూరులో మీకు ఏ ఏరియాకి వెళ్ళినా ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. మీరు వచ్చి వైద్యం చేయించుకొని ఒక అరగంటలో మీరు మందులు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. మేము బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తాము. స్పెషల్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. చర్మ వ్యాధులకి, పిల్లలకి, ఇంకా ఎముకలకి అన్నిటికీ చూడడానికి స్పెషల్ డాక్టర్స్ కూడా ఉంటారు. మేము 9 to 5 ఉంటాం డైలీ, డిపెండ్స్. కాబట్టి అందరూ వచ్చి ఈ హాస్పిటల్ ఉంది అని మాకు తెలీదు అని చెప్పకుండా అందరూ వచ్చి గవర్నమెంట్ ఇంత ఇన్నోవేటివ్ తీసుకొని మీకు అందిస్తున్నప్పుడు అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. 10 బెడ్డెడ్ అండి. యాజ్ ఆఫ్ నో ఇన్ పేషెంట్ అయితే లేదు, కానీ సేవ అయితే అన్నీ అందిస్తాము. డయేరియా కేసెస్ వచ్చినా ఏమొచ్చినా సెలైన్ పెట్టడము, ప్రెగ్నెంట్ వాళ్ళని చూసుకోవడము, ఆన్లైన్లో కాల్స్ చేయించడం స్పెషల్ డాక్టర్స్కి అన్నీ అయితే ఉన్నాయి.
ఇంకా ఇన్ పేషెంట్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈ సీజనల్ వ్యాధుల మీద కూడా ఏమైనా అవగాహన చెప్తుంటారు? అవునండి, సీజనల్ అంటే లెప్రసీకి సర్వే చేస్తూ ఉంటాం 3 monthsకి ఒకసారి. తర్వాత టీబీ మందులు అందిస్తాము, లెప్రసీ మందులు అందిస్తాము. తర్వాత డెంగ్యూ, మలేరియా ఈ టెస్టులు చేస్తాము. ఏరియాలోకి వెళ్ళి సర్వే కూడా చేస్తాము. ప్రతి ఫ్రైడే డ్రై డే కండక్ట్ చేస్తాము. ఏ చోట అయితే కాలువలు నిలువ ఉన్నాయో అలాంటివి తీసి ఫోటో తీసి మున్సిపాలిటీ వాళ్ళకి పెట్టడము, అవి క్లియర్ చేయించడము, అన్నీ ఇక్కడ నుంచి అన్నీ అందిస్తాం సేవలు. చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వీక్లీ 2 జరుగుతుందండి, వెన్స్డే సాటర్డే. ఇక్కడ వాళ్ళందరూ వ్యాక్సినేషన్ బయటకు వెళ్ళి చేయించుకొని అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇక్కడే చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.